విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన 4వ టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్ష్య ఛేదంలో 18.4 ఓవర్లలో 165 పరుగులకి ఆలౌట్ అయింది భారత్. ఈ మ్యాచ్లో భారత జట్టు పూర్తిగా తేలిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ కు డేంజర్ సిగ్నల్స్ అవేంటో చూద్దాం. టాప్ ఆర్డర్ వైఫల్యం. భారత లక్ష్యాన్ని నిర్దేశించాలంటే ఓపెనర్లు మంచి పునాది వేయాలి. కానీ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ ఎదుర్కొన్న మొదటి బంతికే గోల్డెన్ డక్అవుట్ గా వెనుదిరిగాడు. ఇక్కడే జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ సైతం కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలో పడింది. ఇక టీమిండియాకు ఫినిషర్ గా నమ్మదగ్గ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా పేరున్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. 5 బంతులాడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు శివన్ దుబే సిక్సర్లతో విరుచుకుపడుతున్నా అతనికి సహకారం అందించే మరో బ్యాటర్ లేకపోవడం భారత ఓటమికి ప్రధాన కారణమైంది. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ల దాటికి భారత బౌలర్లు బెంబేలెత్తారు. ముఖ్యంగా యంగ్ బౌలర్ హర్షిత్ రాణా తన 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. తన ఎకనామీ 13.50గా ఉంది. నమ్మదగ్గ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా వికెట్లు తీయలేక 38 పరుగులు ఇచ్చాడు. ఇక మరో దారుణం స్పిన్నర్ రవి బిష్ణోయ్ 49 పరుగులు సమర్పించుకున్నాడు. న్యూజిలాండ్ పవర్ ప్లేలో 71 పరుగులు సాధించిందంటే భారత బౌలింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో భారత్ కేవలం 5 బౌలర్లనే మాత్రమే నమ్ముకుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో 6వ బౌలర్ లేకపోవడం భారత్ కు శాపంగా మారింది. అయితే హార్దిక్ పాండ్యా, శివన్ దుబేలు అందుబాటులో ఉన్న వారిని బౌలింగ్ లో వాడుకోకపోవడం మేనేజ్మెంట్ వైఫల్యంగా కనిపించింది. మరోవైపు న్యూజిలాండ్ స్పిన్నర్లు శాంట్నర్, సోది మధ్య ఓవర్లలో వికెట్లు తీసి రన్ రేటును కట్టడి చేశారు. కానీ భారత స్పిన్నర్లు మాత్రం కివీస్ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. మొత్తానికి భారత్ ఈ లోపాలను సరిచేసుకుంటేనే టైటిల్ నెగ్గగలదు. ఎందుకంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి భారీ హిట్టర్లు ఉన్న జట్లపై నెగ్గి టైటిల్ అందుకోవాలంటే మాత్రం టీంలో ఎటువంటి లూజ్ పొజిషన్ ఉండకూడదు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. ముఖ్యంగా సంజు శాంసన్ బ్యాటింగ్ టీమిండియాకు శాపంగా మారింది. అయితే అతన్ని వరల్డ్ కప్ ప్లేయింగ్ 11 లో ఉంచుతారో పీకేస్తారో చూడాలి. ఇకపోతే అభిషేక్ శర్మ మొదటి బంతికే 6 బాదాలనే నియమాన్ని పక్కన పెట్టాలి. ప్రతిసారి దాన్నే ట్రై చేస్తే మొదటికే మోసం రావచ్చు. ఇవన్నీ టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ సరి చేసుకుని సిద్ధంగా ఉండాల్సిందే. ఓపెనింగ్ విషయంలో సెహ్వాగ్ మండిపడ్డాడు. సంజు శాంసన్ బ్యాటింగ్ తీరు మార్చుకోకపోతే వరల్డ్ కప్ లో టీమిండియాకు చేటు అంటూ సెహ్వాగ్ అన్నాడు.